బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఇవాళ తెల్ల రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్లో హుజూర్ నగర్కు చేరుకుంటారు. ముందుగా ఆసియా ఖండంలోని అతిపెద్ద కాలనీని నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. అనంతరం నేరుగా బహిరంగ సభ జరిగే ప్రాంతానికి చేరుకుని రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 84% మంది నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సన్నబియ్యం పంపిణీతో తాజాగా ప్రభుత్వంపై 2800 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాది పొడవునా పంపిణీకి 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడతాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డుదారులుండగా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా తేలింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అదేవిధంగా ఈ రోజుతో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా పర్యటన పెట్టుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక హుజూర్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఆ వేదిక నుంచి పేదలకు సన్నబియ్య పథకం అందించడానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపుగా 50,000 మంది భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ జరగబోతుంది. సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇప్పటికే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యం ఏదో బియ్యాన్ని సన్న బియ్యం అందించాలని చెప్పేసి భావిస్తుంది. ఈ మేరకు మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటి వరకు 84% మంది పేదలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారందరికీ కూడా ఈ సన్న బియ్యం పంపిణీ అందజేయాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. 84% మంది అంటే దాదాపుగా 3 కోట్ల మందికి ఈ సన్న బియ్యం పథకం అందబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఈ సన్న బియ్యం పథకం వల్ల 2,800 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతుంది. అయితే మొత్తం ఈ సన్న బియ్యం పథకం ఏడాది మొత్తం కూడా సరఫరా చేయడానికి 36 లక్షల టన్నులు అవసరం అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేయబోతుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన సూర్యాపేట జిల్లాలో ఒకటి ఏదైతే ఈ సన్న బియ్యం పథకం ప్రారంభంతో పాటుగా అంతకు ముందు ఏదైతే 2,000 ఇళ్ల సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరిగింది. ఇది ఆచరణ పెద్ద కాలనీగా ప్రస్తుతం భావిస్తున్నారు. సో వాటి నిర్మాణాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే కనుక యుగాది కానుకగా ఒకవైపు పేదలకు సన్న బియ్యం పథకం అందించేందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 1 నుంచి కూడా ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం అందబోతుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్కు వెళ్తున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన తెల్ల రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి సివిల్ సప్లైస్ అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్లో హుజూర్ నగర్కు చేరుకుంటారు. ముందుగా ఆసియా ఖండంలోని అతిపెద్ద కాలనీ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు.